అందరికీ నమస్కారాలు. ఈనాటి నా కవితా శీర్షిక పొడమరలిన జీవితం. ఇది 2015లో మహబూబ్ నగర్ మరియు నల్లగొండ జిల్లాలోని రైతుల వలసను చూసిన స్పందనలో, వారి పరిస్థితిని చూసిన స్పందనలో రాసిన కవిత ఇది. పొడమరలిన జీవితం. చినుకు రాలగాని ఆశ, నోటికి 5 వేళ్ళు అందుతాయని. ఏడాదిగా దాచిన విత్తనం మళ్ళీ చిగురిస్తుందని అతని కళ్ళలో కాంతి. మట్టంటే అతని పంట, మనుగడంటే విత్తనం. చినుకంటే చెమట చుక్క, గాలంటే పైరుగాలి. ఉదయించే ఎర్రని సూర్యుడిలా తినే మెతుకు కథడు సారథి. ధరించే బట్టల కథడు తెరచాప. గ్లోబల్ రాజ్యానికతడు దీపస్తంభం. ప్లాస్టిక్ ప్రపంచంలో సాంత్వననిచ్చే మెత్తని నూలుపోగు. కురిసే ముసురు పాటలో తడిసి ముద్దయ్యే గోరుముద్ద. నానిన చేలగట్లకు అచ్చుగట్టిన మట్టి. చీడపీడలను తులిపేసే పురుగుల మందు. స్వచ్ఛని పాలు తౌడుల కలబోత అతడి జీవితం. స్వచ్ఛని పాలు తౌడుల కలబోత అతడి జీవితం. అతడు ఊరొదిలి వెళ్ళిపోతున్నాడు. అతడు ఊరొదిలి వెళ్ళిపోతున్నాడు. రాలే చినుకులు కన్నీరై, మండే సూర్యుడు ఎడారై, పారే వాగులు వరదై, రేగే తుఫానుకు రాలుతున్న మామిడి పూతై, చెరిగిన తాలుగింజల్లా అతడు కొట్టుకుపోతున్నాడు. కురిసిన వర్షానికి తడిసిన పత్తి ముద్దై, వాయుగుండంలో మునిగిన మొలక విత్తనమై, దహించే తాపానికి వాడిపోయిన పంటై అతడు పొట్టచేత పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. నరికే దళారీ రంపానికి లోకువై, మారే రాజకీయ పరమపద సోపానానికి అతివృష్టి అనావృష్టి దిష్టిబొమ్మై, నమ్మిన చెమట చుక్కే నట్టేట ముంచిందని తెలిసి భుజానికున్న కండువా దులిపేసి, నాగరిక సంస్కృతిన 4 మెతుకుల కోసం, నాగరిక సంస్కృతిన 4 మెతుకుల కోసం అతడు ఊరొదిలి వెళ్ళిపోతున్నాడు. పచ్చని పైరు అడవిలో పడ్డట్టు, దేశపు వెన్నెముక నేల కొరిగినట్టు, పొడమారిన జీవితమై అతడు పైరునొదిలేసి వెళ్ళిపోతున్నాడు. అతడు పైరునొదిలేసి వెళ్ళిపోతున్నాడు. ధన్యవాదాలు.